అందరికీ నమస్కారం. ఆరో విద్య భువనేశ్వరి. ఈ భువనేశ్వరి అమ్మవారు భువనాలకే ఈశ్వరి. మనం చూస్తే భువనాలకే ఈశ్వరి అంటే అర్థం ఏమిటి అంటే మొత్తం ఈ యొక్క 14 భువనాలకి అనేక కోటి బ్రహ్మాండాలని పరిపాలిస్తున్న రాణి ఈవిడ. ఈ అమ్మ మనకేమిస్తుంది అనంటే మామూలుగా మనం ఫిజికల్గా ఏదైనా కోరికలతో చేసామనుకోండి, ఈవిడ రాణి కాబట్టి ఈవిడ ఉపాసకులందరికీ పదవులు ఇస్తుంది అని చాలామంది అందుకే ఏంటి అంటే ఈ రాజకీయ నాయకులైనా లేకపోతే వ్యాపారవేత్తలైనా విద్యావంతులైనా వాళ్ళ స్థితిలో వాళ్ళు ఒక పదవిని సంపాదించుకోవడానికి చేసే విద్యగా ఇది పేర్కొనబడినా కూడా ఈ విద్య ఏమిస్తుంది అంటే నిజంగా మనలో ఉన్న మాయను తొలగించేస్తుంది. ఎందుకంటే హ్రీంకార బీజాక్షరం ద్వారా మొత్తం ఈ సృష్టి అంతా ఉన్నది ఒక్కటే అని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఇచ్చే విద్యే భువనేశ్వరి విద్య. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఎందుకంటే నిజమైన అధికారం అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఎవరినో కమాండ్ చేయడం, వాళ్ళ మీద పవర్ చూపించడం ఇదంతా కాదు. నిజమైన అధికారం ఏమిటి అంటే అందరి మనసులోనూ ఉండడం. ఆ అందరి మనసులోనూ ఉండాలి అంటే మనలో పూర్తిగా మాతృత్వం అంటే మాయ అన్నది పోవాలి. మాయ ఉన్నంతసేపు ఏంటంటే నేను హయ్యెస్ట్గా ఉండాలి, వాళ్ళందరూ లో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్థితి నుంచి అందరూ సమానమే అనే స్థితి ఏదైతే ఉందో దాన్ని ఇచ్చే తల్లే ఈ భువనేశ్వరి. ఈ భువనేశ్వరి సాధన చేసే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించారని చెప్తారు కొంతమంది. సత్యసాయిబాబా గారు కూడా ఈ భువనేశ్వరి సాధన ద్వారానే అంత గొప్ప రాజ్యాన్ని సాధించారు అని చెప్పడం మనం వింటాం. ఇంకా ఇక్కడ ఈ భువనేశ్వరి సాధనలో మాయ ఎలా పోతుంది అని అంటే భువనేశ్వరి అనే రాజ్యంలో ఇక్కడ ఏంటిట అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఉంటారట. ఆ ఇద్దరు ఎవరు అంటే భక్తులు ఏదైనా దేవతకి ఆ భక్తులు ఎవరు అంటే ఒకళ్ళు కామంతో పూజ చేస్తారు, రెండో వాళ్ళు నిష్కామంతో పూజ చేస్తారు. ఈ కామంతో పూజ చేయడం అంటే ఏమిటి అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ప్రతిరోజు అంటే ఆవిడకి ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులన్నీ కంప్లీట్ అయితే ఇంకో లిస్టు ప్రిపేర్ చేసుకుంటారు. ఈ విధంగా ఏంటి అంటే రోజు ఏదో ఒకటి అడగడం, అది అమ్మవారు తీర్చడం, ఈ విధంగా వాళ్ళకి ఒక నడుస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే నిష్కామంతో చేసే పూజ ఎలా ఉంటుందిట అంటే వాళ్ళకి ఏమి కోరికలు ఉండవు. ఏంటి అంటే ఎప్పుడు హాయిగా ఉంది అంటే ఆ పూజ చేయడం వల్ల గుండెకి ప్రశాంతంగా ఉంది అనుకుని పూజ చేస్తూ ఉంటారు. పలానాది కావాలని పర్టికులర్గా ఏముండదు. అమ్మ ఏమిస్తే అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉన్న ఇద్దరు భక్తుల్లోనూ ఇక్కడ ఏమిటి అంటే ఇద్దరు రైటే. ఎందువల్ల రైటు అంటే భూమి మీద ఉన్నంతసేపు మనకు బోల్డని బాధలు ఉన్నాయనుకోండి, ఆ బాధలన్నీ పెట్టుకుని ఏడుస్తూ పూజ చేసాం అనుకో, ఆ పూజ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎందువల్ల అంటే మనం అడగగలిగింది ఎవరిని అంటే ఆ అమ్మని మాత్రమే. పిల్లలు తల్లిని తండ్రిని తప్ప ఇంకెవరిని అడగలేరు కదా. ఏడుకు వచ్చేసరికి తల్లిని తండ్రిని అడగగలం కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి నప్పినంతసేపు మనకేం ప్రాబ్లం లేదు. ఇంక ఇటు వచ్చేసరికి ఇది రైటే. ఇది ఎందుకు రైటు అని అంటే హాయిగా ఉన్నాను, అమ్మ ఏమిస్తే అది తీసుకుంటాను, నాకేం అక్కర్లేదు అనుకునే స్థితి. ఇది కూడా గొప్పదే. కానీ ఇక్కడ ఏమడుగుతుంది అంటే భువనేశ్వరి సాధనలో కోరినా సరే కోరకపోయినా సరే అంటే కామకర్మ అయినా సరే నిష్కామకర్మ అయినా సరే ఎప్పుడూ దేన్ని కోల్పోకూడదుట అంటే విచక్షణ జ్ఞానం అన్నదాన్ని కోల్పోకూడదు. ఎందువల్ల కోల్పోకూడదు అంటే మనం ఏం అడగచ్చు ఏం అడగకూడదు. అంటే దేవత ఏమడిగినా ఇస్తుంది కదా అని ఇస్తుందో ఏదో చూద్దామని టెస్టులు చేసి అంటే మనం లోకానికి మేలు చేసేవి ఏవైనా అడగచ్చు, లేదా నాకు కావాల్సినవి ఏమైనా అడగచ్చు. నాకు కావాల్సినవి అంటే ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టంది ఏదైనా అడగచ్చు. ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా నాకు కావాల్సినవి అంటే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు పెళ్ళి అవ్వాలనుకోండి, చాలా రోజుల నుంచి పెళ్ళి అవ్వట్లేదు అంటే అది ధర్మమే. లేకపోతే పిల్లలు పుట్టాలి, అది ధర్మమే. అన్నం తినాలి రోజు అంటే ఉద్యోగం కావాలి, అది ధర్మమే. నా బిడ్డ బాగోవాలి అని కోరుకోవడం అది ధర్మమే. అంతేకాని ఎవరికో బాధ కలగాలి అంటే నేను బాగోవాలంటే పక్క వాళ్ళకి ఏదో అవ్వాలి అని అనుకోవడం ధర్మం కాదు. అంటే ఈ కామకర్మ నిష్కామకర్మలో కూడా ధర్మంగా అడిగేవి ఏవి తప్పు కాదు, అధర్మంగా అడిగేవి అయితే తప్పే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఆ దేవత మనకి ఏం నేర్పిస్తుందిట అంటే
కామంతో అడిగి పూజ చేసినా, నిష్కామంగా పూజ చేసినా సరే విచక్షణ జ్ఞానం అన్నదాన్ని ఇస్తుందిట. ఆ విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనం ఏంటి అంటే పరులు అన్నది మనకు ఉండదు. ఈ సృష్టి అంతా ఒక్కటే. దానికి ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి అంటే, మనం చాలామంది అంటే ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, నేను ఎదగకపోవడానికి పలానా వాళ్ళు కారణం అండి అంటూ ఉంటా. పలానా వాళ్ళు కారణం అంటే ఈ సృష్టిలో అది ఎప్పుడైనా జరుగుతుందా? మనలో కనుక ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కాంతిని ఎవరూ ఆపలేరు కదా. మనలో కనుక ఆ షైన్ ఉంటే, అంటే ఆ జ్ఞానం ఉంటే ఎవరూ ఆపలేరు. ఈ సృష్టిలో ఎవరు ఆపాలనుకున్నా ఆపలేరు. దానికి ఎగ్జాంపుల్గా ఒకటి ఏంటి అంటే, ఒక ఆఫీసర్ ఏం చేశాట అని అంటే ఒక బోర్డు పెట్టాట పొద్దున్న అందరూ ఆఫీస్కి వచ్చేసరికి. ఏంటి అంటే, మీ ఎదుగుదలను ఆపేసిన వాడు చచ్చిపోయాడు ఈ రోజుతో అని. చచ్చిపోయాడు అనేసరికి అగో ఆ రూమ్లో శవపేటికలో పెట్టాము, అందరూ వెళ్ళి చూసి ఇంక ఈ రోజుతో మీకు గొడవ వదిలిపోయింది కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా ఎదిగిపోండి అని చెప్పి రాసి పెట్టాడు ఒక బోర్డు. రాసి పెట్టేసరికి అందరూ ఎవరా మన ఎదుగుదలను ఆపేసింది అని చెప్పేసి, ఇన్ని రోజులు వీడనుకున్నాను వాడనుకున్నాను, వీళ్ళెవరూ కాదు, ఎవరో కొత్తవాడు వచ్చాడు, ఇప్పుడు ఆ కొత్తవాడు ఎవరు అని చూద్దామని చెప్పి అందరూ ఆ రూమ్లోకి వెళ్ళారట. రూమ్లోకి వెళ్ళి శవపేటిక ఒక్క కళ్ళని తీయమన్నట్ట. తీయమనేసరికి శవపేటికి తీసి లోపలికి చూసేసరికి అద్దంలో, అక్కడ లోపల అద్దం ఉందిట, ఆ అద్దంలో ఎవరు కనిపించారు అంటే వీళ్ళే కనిపించారట. ఎప్పుడైతే వీళ్ళే అద్దంలో కనిపించారో అప్పుడు ఏమైంది అని అంటే, ఓహో నా ఎదుగుదలని సృష్టిలో ఎవరు ఆపలేరు, ఎవరు ఆపారు అంటే నాలో ఉన్న ఇన్నర్ ఎనిమీస్, అంటే అంతఃశత్రువులు మాత్రమే ఆపాయి. అంటే నేను ఎదగలేకపోవడానికి కారణం ఎవరూ కాదు. దానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని అంటారు. ఈ కామాగ్ని అంటే ఏంటంటే, నాకు ఎదగాలని సంకల్పం ఉంది, ఎందుకంటే అందరికీ ఉంటుంది. నేనే అందరికంటే నెంబర్ 1 ఉండాలని ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ నెంబర్ 1 అయ్యేది మాత్రం ఒకడే ఎందుకు అవుతాడు అంటే, వాడికి రెండో అగ్ని ఉంటుందిట. ఆ అగ్ని పేరు ఏంటి అంటే జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని అంటే ఏంటి అంటే ఆకలి. ఆకలి అంటే అర్థం ఏమిటి? తపన. అంటే నేను అనుకున్న సంకల్పాన్ని సాధించాలి అన్న తపన ఎవరికి ఉంటుందో వాడే జ్ఞానాగ్ని కింద మారుతాడు. జ్ఞానాగ్ని కింద మారడం అంటే ఏంటి అంటే, ఈ సృష్టిలో షైన్ అవుతాడు. ఆ స్థితి మనకి ఎవరిస్తారు అంటే భువనేశ్వరి అమ్మవారు ఇస్తారు. మనలో ఉన్న మాయలన్నిటినీ, అంటే మాయ ఏంటి అంటే వాళ్ళు నాకు అడ్డు అనుకునే స్థితి నుంచి, ఈ సృష్టిలో ఎవరు అడ్లేరు, ఎవరు శత్రువులు కాదు, అందరూ ఫ్రెండ్సే, నా లోపల ఉన్న అంతఃశత్రువులే నన్ను ఎదగకుండా చేస్తున్నాయి అని తెలిసేటట్టు చేసి మనం ఎదిగేటట్టు చేసే తల్లే ఈ యొక్క భువనేశ్వరీదేవి. ఎప్పుడైతే మనం ఎదిగామో చక్కగా, అంటే ఎప్పుడైతే తొలగిందో ఈ సృష్టి అంతా మనమే ఉన్నామని తెలిసిందో, అందరినీ ఒకేలా చూసే తత్వం మన లోపల వస్తుంది. అది అందరూ తెచ్చుకుని హాయిగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ, అంతకంటే పెద్ద పదవి ఏమి ఉండదు. ఎందుకు అనంటే మనం తెలుసుకోవడమే గొప్ప పదవి, మనం జయించడమే గొప్ప పదవి. కాబట్టి మనం ఎప్పుడైతే జయిస్తామో, ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటితోనూ పోటీపడి అన్నిటికంటే ఫస్ట్ ఉండాలనుకుంటాం, కానీ మనం జయించగలిగితే అన్నిటితోనూ ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది పోటీ కాదు, మనకి పెద్ద పోటీ ఎవరంటే మనమే. కాబట్టి ఆ యొక్క మనం జయించి గొప్పగా ఎదిగే స్థితి, ఆ గొప్ప అధికారాన్ని ఇచ్చేది ఎవరు అంటే భువనేశ్వరి అమ్మవారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.